సినీ పరిశ్రమనే శాసించిన జక్కన్న రెమ్యునరేషన్ ఆస్తులు కార్ల జాబితా ఇదే. అద్భుతమైన డైరెక్షన్ విలువలతో తెలుగు సినిమా పరిశ్రమనే కాదు పాన్ ఇండియా సినిమానే శాసించిన జక్కన్న పుట్టినరోజు ఈ రోజు. మరి ఈ సందర్భంగా పలువురు సెలబ్రిటీలు అభిమానులు ఆయనకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరి ఇదే క్రమంలో రాజమౌళికి సంబంధించిన కొన్ని విషయాలు వైరల్ గా మారగా అందులో ఆయన ఒక్కో సినిమాకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారు, ఆయన ఆస్తుల వివరాలు ఏంటి, ఆయన కార్ గ్యారేజ్ లో ఉండే అద్భుతమైన కార్ కలెక్షన్, ఇలా పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం. అసిస్టెంట్ ఎడిటర్ గా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి మొదటిసారి 50 రూపాయలు తన మొదటి రెమ్యునరేషన్ గా తీసుకున్నారట. ఇటీవల కుబేరా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా ఈ విషయాన్ని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ తర్వాత శాంతినివాసం సీరియల్ ఎపిసోడ్ కి డైరెక్టర్ గా కెరియర్ మార్చుకుని ఆ సీరియల్ తో మంచి సక్సెస్ అందుకున్నాడు. దాదాపు 1.5 పాటు ఈ సీరియల్ కి డైరెక్టర్ గా పనిచేసిన ఈయన కె రాఘవేందర్ రావు పర్యవేక్షణలోనే పనిచేశారు. ఈ సీరియల్స్ కి పనిచేస్తున్న టైంలో ఒక్కొక్క ఎపిసోడ్ కి 2000 రూపాయల వరకు రెమ్యునరేషన్ అందుకున్నారు. ఇక స్టూడెంట్ నెంబర్ 1 అనే సినిమాతో డైరెక్టర్ గా తొలి అడుగులు వేశారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ హీరోగా నటించిన విషయం తెలిసిందే. అలా మొదలైన ఆయన సినీ ప్రయాణం నేడు ప్రపంచ స్థాయి గుర్తించేలా పేరు లభించింది. ఒక్కో సినిమాకు 50 నుంచి 100 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు రాగా ప్రస్తుతం ఆయన దర్శకత్వం వహిస్తున్న SSMB 29 కోసం రెమ్యునరేషన్ కాకుండా 40% లాభాలలో వాటా తీసుకుంటున్నట్లు సమాచారం. రాజమౌళికి హైదరాబాద్ లో బంజారా హిల్స్ లో ఒక విలాసవంతమైన ఇల్లుంది. హైదరాబాద్ తో పాటు ఇతర ప్రదేశాలలో కూడా భూములపై పెట్టుబడులు పెట్టారు. ఇక సినిమాల ద్వారానే కాకుండా ఇతర రంగాల్లో పెట్టుబడులు, యాడ్స్ లో కూడా నటిస్తూ భారీగా సంపాదిస్తున్నారు. ఇప్పటి వరకు సుమారుగా 200 కోట్ల వరకు ఆస్తులు ఉన్నట్లు వార్తలైతే వినిపిస్తున్నాయి. రాజమౌళి కార్ కలెక్షన్ విషయానికి వస్తే RRR సినిమాతో భారీ విజయం అందుకున్న తర్వాత వోల్వో XC40 SUV మోడల్ ను కొనుగోలు చేశారు. ఈ కారు కొనడానికంటే ముందు BMW 7 సిరీస్ కారు కొనుగోలు చేసిన ఈయన రేంజ్ రోవర్ కారును కూడా దక్కించుకున్నారు. ఇక రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో SSMB 29 వర్కింగ్ టైటిల్ తో ఒక సినిమా చేస్తున్నారు. ఆఫ్రికన్ అడ్వెంచర్ మూవీగా రాబోతున్న ఈ చిత్రం 2027లో ముందుకు రానుంది. ఇందులో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తున్నారు.